Hello students, జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో డైమెన్షనల్ అనాలిసిస్ లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. చెక్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ డైమెన్షనల్లీ కరెక్ట్ ఆర్ నాట్. సో మనకి ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా అని అడుగుతున్నాడు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS సైడ్ మనకి ఇచ్చింది s. ఇక్కడ s అంటే ఏంటమ్మా, డిస్టెన్స్, దూరము. డిస్టెన్స్ ఎప్పుడైతే ఇచ్చాడో డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఎంత మనకు మీటర్స్ అవుతుంది. కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ SI సిస్టమ్ మనకి m పవర్ 0 l పవర్ 1 t పవర్ 0 అవుతుంది. అంటే మాస్ టైం టర్మ్స్ లేకపోయినా సరే వాటిని పవర్ 0 కింద రిప్రజెంట్ చేస్తాము. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి L వస్తుందన్నమాట. సో అదే విధంగా ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ లో కూడా మనకి ఇదే డైమెన్షనల్ ఫార్ములా వస్తే ఇట్ ఈస్ డైమెన్షనలీ కరెక్ట్. రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ ఒకసారి చూడండి, ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ వచ్చేసింది. ఇక్కడ u అంటే వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ ఇంటూ టైం ప్లస్ 1/2 కాన్స్టెంట్, a అంటే యాక్సలరేషన్ ఇంటూ టైం స్క్వేర్. ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. వెలాసిటీకి వచ్చే యూనిట్స్ మీటర్ పర్ సెకండ్స్, టైం ని సెకండ్స్ లో కొలుస్తాము, ప్లస్ 1/2, దీనికి యూనిట్స్ ఉండవు కాన్స్టెంట్ కాబట్టి. యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, టైం స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్. ఇక్కడ సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ క్యాన్సిల్ అయిపోతుంది. మీటర్ ప్లస్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు మీటర్. సో ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూనిట్ మీటరే వచ్చింది, రైట్ హ్యాండ్ సైడ్ యూనిట్ కూడా మీటరే వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మనకి m పవర్ 0 l పవర్ 1 t పవర్ 0. సో కాబట్టి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ డైమెన్షనల్లీ కరెక్ట్ ఈక్వేషన్.